వాళ్ళ నాయకుడు ఏకపక్షంగా ఉండి అప్రతిహతంగా నాయకత్వం కొనసాగుతున్నా కానీ విధాన నిర్ణయాలన్నీ కూడా వాళ్ళందరిలో చర్చించే తీసుకుంటారు. వాళ్ళందరినీ ఒప్పించి లేకపోతే ఒప్పుకునేలా చేసినా ఏదన్నా సరే చేసి మొత్తం మీద ఒక చర్చ అయితే నడుస్తుంది. వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది అక్కడ. అది మంచి కానీ చెడు కానీ వాళ్ళ అభిప్రాయం చెప్పగలుగుతారు. కాంగ్రెస్లో అయినా, బీజేపీలో అయినా, వేరే ఇతర రాజకీయ పార్టీలో అయినా. బీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ రెండాటిలో కుదరదండి. మిగతా దేశంలో ప్రాంతీయ పార్టీలు బోడని డిఎంకేలు, ఏడీఎంకే అన్నాటిలో జయలలిత గారు అంత మోనోపాలి కింద ఉన్నా కూడా ఆవిడ కూడా ఏదో చర్చ ఉండేది. ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి తరహాలోనే నడిచింది కదా కొన్నాళ్ళు. అప్పుడు దెబ్బ అయిపోయింది ఆవిడ. దెబ్బ అయిపోయిన తర్వాత ఆవిడ కూడా ఒక రకమైన కమిటీలు ఏర్పాటు చేసుకుని ఎంత వాళ్ళు బాంచందరూ అన్నట్టున్నా వాళ్ళ కమిటీ విషయాల్లో చర్చ అయితే పెట్టింది ఆవిడ కూడా. అంత మోనోపాలీగా నిరంకుశంగా నియంతలా వ్యవహరించినా కానీ వీళ్ళిద్దరూ మాత్రం ఇంకెవరితో చర్చించరు. ఊరికే పేరుకు కూడా చర్చ ఉండదు. కనీసం నామకహా కూర్చున్నారు వాళ్ళు చర్చించారు అన్నది కూడా ఉండదు దాంట్లో. జగన్మోహన్ రెడ్డి దగ్గర దానివల్ల ఏమవుద్దంటే అతను ఏకపక్ష నిర్ణయం, అతను ఏమనుకుంటున్నాడో అది